మన సెన్సిబుల్ యాప్‌లో నుంచి వెళ్తే మీకు ఏదేదో బ్రోకర్ అకౌంట్ ఉంటదో దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. సో, అక్కడ మీకు ఆప్షన్ థియరీ ఎలా చేయాలో ఏంటనేది మీకు కనిపిస్తుందనమాట. ఇంకా మీరు చూడాలంటే ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌కెళ్తే చెక్ చేసుకోవచ్చు అక్కడ ఆప్షన్ చార్ట్ గురించి. నేను సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను నేను. ఓకే. ఇంకా డీటెయిల్ కావాలంటే చెప్తాను. అది కమింగ్ వీడియోస్‌లో ఇంకా మనది స్టార్టింగ్ ఛానల్ కాబట్టి. ఓకే. ఆప్షన్స్ అనేది ఎలా ఉంటదని చూపిస్తాను నేను జనరల్‌గా. ఇది 26 ఎక్స్‌పైరీ. మనకి ఎక్స్‌పైరీస్ నిఫ్టీ చెప్పాను కదా! ఎవ్రీ వీక్ థర్స్‌డే ఉంటది. మీకు ఇగోండి ఇక్కడ మన జాన్ 2, జాన్ 9, జాన్ 16 ఎక్స్‌పైర్ అంటే కాంట్రాక్ట్స్ మాట. ఓకే. ఇవన్నీ కాంట్రాక్ట్స్. నిఫ్టీ ఎక్కడ ఉంటది అనేది ఒక కాంట్రాక్ట్స్ మాట. ఇప్పుడు నిఫ్టీ చూడండి నిన్న ఎక్కడ క్లోజ్ అయింది? 23,587 దగ్గర క్లోజ్ అయింది. సో, నిఫ్టీ ఈదర్ పైకైనా వెళ్ళొచ్చు, ఈదర్ డౌన్‌కైనా వెళ్ళొచ్చు. దీని మీద స్పెక్యులేషన్ చేస్తారు. స్పెక్యులేషన్ మీన్స్ ఒక బెట్టింగ్ టైప్ అనుకోండి. ఎవరు పైకెళ్తదని ఇది ఇటు సైడ్ ఉన్నదంతా కాల్ ఆప్షన్. చూడండి ఇటు సైడ్ ఉన్నదంతా కాల్ ఆప్షన్. ఓకే. ఇవి ప్రీమియమ్స్ అంటారు. వీటిల్ని ప్రీమియమ్స్ అంటారన్నమాట. ఈ యెల్లో కలర్ ఉన్నదా దీన్ని ఐటీఎం అని అంటారు. ఇన్ ద మనీ అంటారన్నమాట. ఓకే. ఈ బ్లూ కలర్ ఉన్నది అంటే ఇంకా చెప్పాలంటే డీటెయిల్గా ఈ డెల్టా వాల్యూ 0.5 ఉన్నదని అట్ ద మనీ అంటారు. మోర్ దెన్ 0.5 ఉన్నదాన్ని ఇన్ ద మనీ అంటారు. 0.5 బిలో ఉన్నదాన్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. ఓటీఎం అంటారు అన్నమాట. ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే బట్ నేను చెప్తున్నాను. అండ్ ద సేమ్ టైప్ పుట్టు కూడా ఇటు సైడ్ ఉంది కదా 0.5 బిలో ఉన్నది పుట్టు అవుట్ ఆఫ్ ద మనీ ఇది ఇన్ ద మనీ ఇది అట్ ద మనీ. ఓకే. ఇదే మార్కెట్ పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్ బై చేస్తారు. మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుంది పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తుంటారు అన్నమాట. ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు రూ. 69 ఉంది చూడండి. ఈ ప్రీమియం ఇది రూ. 23,983 అంటే దీని మీనింగ్ ఏంటి? స్ట్రైక్ మాట. ఓకే. పర్టికులర్ స్ట్రైక్ ఇక్కడికి నిఫ్టీ వెళ్తుందని వాళ్ళకి ఒక బలంగా నమ్మకం ఉన్న వాళ్ళు బై చేస్తారు. ఇప్పుడు నిఫ్టీ 23,587 ఉంది. ఇప్పుడు 23,950 కాల్ ఆప్షన్ ఎందుకు అంటారంటే చవక దొరుకుతుంది. ఓకే. 69 రూపీస్ అంటే లాట్ సైజ్ ఇప్పుడు 25 కానీ నెక్స్ట్ 75 అయిపోతుంది. డిసెంబర్ 26 తర్వాత అనుకుంటాను. ఓకే. సో, చాలా చవక దొరికినట్టే కదా! ఇప్పుడు 25 ఇంటూ 69 అంటే కొంచెం తక్కువే కదా మీకు దొరుకుతుంది మీకు ప్రీమియం ఒక లాట్కి. సో, ఎన్ని లాట్లు ఇప్పుడు రూ. 69లోనే ఒక రూ. 10 పెరిగింది అనుకోండి, 10 లాట్స్ కొనాలనుకోండి మీకు ఆ ₹1,000 వచ్చినట్టు కదా తక్కువ డబ్బులతోటి. ఓకే. 10 లాట్స్ అంటే 6,900 అవుతుంది. సో, 6,900కి ₹1,000 అంటే ప్రాఫిటే. కానీ ఇక్కడ ప్రీమియమ్స్ అనేది అంత ఫాస్ట్గా రైజ్ అవ్వదు. ఓకే. కమింగ్ వీడియోలో ఇంకా డీటెయిల్ చెప్తాను చూడండి.